వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి జీవితంలో మనం అప్పుల సమస్యలు రాకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి, అసలు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎందుకు అప్పుల ఊబిలో పడిపోతున్నారు, ఇంకా మనం ఎందుకు అదే మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ స్టేట్లో ఉంటున్నాం, ఎందుకు మనం రిచ్ వాళ్ళు అవ్వలేకపోయినా అట్లీస్ట్ హ్యాపీ లైఫ్ ఎందుకు లీడ్ చేయలేకపోతున్నాం, ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది, అండ్ ఎందుకు మనకి లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం ఈ అన్ని డబ్బు సమస్యల్ని ఎలా అధిగమించాలి, ఎందుకు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందంటే మన దగ్గర డబ్బు ఉండదు, అమ్మాయికి పెళ్లి చేయాలంటే డబ్బు ఉండదు, ఏదైనా బిజినెస్ పెడదామంటే డబ్బు ఉండదు, జాబ్ ట్రయల్స్ చేద్దామంటే డబ్బు ఉండదు, హెల్త్ ఇష్యూస్ ఇలా ఎన్ని వస్తూ ఉంటాయి మనకి లైఫ్లో. ఒక్కోసారి కొన్నిసార్లు మనం ఉండడానికి ప్లేస్ ఉండదు, తినడానికి ఫుడ్ ఉండదు, సో మన అన్ని కోరికల్ని చంపుకొని ఉండాల్సి వస్తుంది. అలా ఎందుకు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని మనం ఇంకా ఉండిపోయాం, బట్ అన్నిటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటూ అప్పులే చేయకుండా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేస్తూ మనల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా హ్యాపీ లైఫ్లో ఎలా ఉంచాలి అన్నది ఈరోజు వీడియో చూద్దాం. డెఫినెట్గా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. గోల్డ్ ఎలా కొనాలి, డబ్బు ఎలా కొనాలి, ఇవి మాత్రమే కాదు, అవన్నీ కొనాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు గురించి ఈరోజు చూద్దాం, మనం ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాం, ఏం చెయ్యాలన్నది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అన్ని డబ్బు సమస్యల్ని మనం ఎలా అధిగమించాలి. సో ప్రపంచంలో ఎవరికైనా మోస్ట్లీ ఉండేది డబ్బు సమస్యే. ఎందుకు అంటే ఇప్పుడు ఒక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకుంటే కనుక మనం చాలామందిని వింటాం, ఎవరో ఎందుకు మన లైఫ్లోనే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు మన పాపకి ఇంట్లో ఎవరన్నా అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆ టైం వచ్చినప్పుడు ఏమో అంటామంటే మన దగ్గర డబ్బులు లేవు, ఆ పాప పెళ్లి చేయాలి, చేతిలో డబ్బులు లేవు, పాపకు గోల్డ్ పెట్టాలి, చేతిలో గోల్డ్ లేదు, అండ్ లేదంటే ఇల్లు కొనాలనిపిస్తుంది, ఇంకా దీంట్లోనే ఉంటున్నాము, ఇల్లు కొనలేకపోయాము, ఇల్లు కొనాలి అనుకుంటాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 50 years 60 years వచ్చిన తర్వాత చేతిలో డబ్బులు లేవు, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్గా అంటే చూపించుకోవడానికి డబ్బులు లేవు, ఎందుకులే మెడిసిన్స్తోనే వాడుకుందాం, ఇంకా ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా పని చేయాల్సి వస్తుంది, మన దగ్గర డబ్బులు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నాము అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మనది ఎప్పుడు కూడా ఈ రోజు గడిస్తే చాలు, ఈరోజు మాత్రమే, మనము రేపటి గురించి ఆలోచించాం. రిచ్ పీపుల్ లేదా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, అందరూ ప్రశాంతంగా ఉండరు, ఈవెన్ డబ్బు ఉండే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయిలే కానీ. సో బట్ ఎందుకు అలా మారలేకపోతున్నాము అంటే వాళ్ళు ఈ రోజు గురించి ఎంత ఆలోచిస్తారో రేపటి గురించి కూడా అంతే ఆలోచిస్తారు. అందరికీ గుర్తుంటుంది లైఫ్లో ఎవరైనా కానీ మర్చిపోలేని సిచ్యువేషన్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్, అది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయండి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో కదా, ఎంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారో, వాళ్ళ కుటుంబం రోడ్డున పడిందో. బట్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారో రేపన్న రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అంటే అది కరోనానే కాదు ఇంకేదన్నా, రేపన్న రోజు ఇది జరగబోతుందని ఎవరైతే ఆలోచించారో వాళ్ళు వాటి అన్నిటినీ కూడా ఎప్పుడైనా కానీ అధిగమిస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక అమ్మ నాన్న ఒక భార్య అండ్ 2 పిల్లలు ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు కామన్ ప్రాబ్లమ్స్ ఎవరు ఉంటాయి, ఒక పాప ఒక బాబు ఉంటే, పాప ఉంది బాబు ఉంది, పిల్లలు ఇద్దరిని చదివించాల్సిందే అన్న విషయం మనందరికీ తెలిసిందా. అయినా కానీ సరే మనం వాళ్ళు ఇంటరు డిగ్రీకి వచ్చే టైంకి అప్పుడు ఏం ఆలోచిస్తాం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు లేవు, పాపని చదివించలేకపోతున్నాం, బాబుని చదివించలేకపోతున్నామని అప్పుడు ఆలోచిస్తాం. దాని గురించి ఎందుకు ముందే తెలీదా మనకి, మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకుంటారని తెలీదా, వాళ్ళు రేపు ఇంటర్ డిగ్రీ బీటెక్ చేయాలని తెలీదా, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని తెలీదా, అబ్రాడ్ వెళ్ళాలని తెలీదా, మనకి తెలుసు. పాప ఉంది, ఆ పాపకి ఎప్పటికైనా మ్యారేజ్ చేయాలని మనకు తెలీదా, మ్యారేజ్ చేసినప్పుడు ఎంతో కొంత ఆ పిల్లని అంటే డౌరీని ఎంకరేజ్ చేయడం కాకపోయినా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆ పిల్లకి మనీ పెట్టాలని కానీ, లేదంటే పాప మెల్ల కనీసం ఒక చైనో ఒక ఇయర్ రింగ్స్ కొంచెమన్నా గోల్డ్ పెట్టాలని మనకు తెలీదా, తెలుసు. అయినా సరే మనం రేపు కదా అని అనుకుంటాం అన్నమాట. సో రేపు కదా అప్పుడు చూద్దాము ఇప్పుడు కాదు కదా అని అనుకుంటాం కాబట్టి ఆ రోజు ఏం బాధపడతాం, చేతిలో పిల్లకి కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు, గోల్డ్ పెట్టడానికి లేవు, ఎందుకు మనకి ఈరోజు తెలీదా, ఒక 10 years తర్వాత 15 years తర్వాత పాప పెద్దదైతే పాపకి చదివించాలని తెలీదా, ఆ పాపకి పెళ్లి చేయాలని తెలీదా, మనీ కావాలని తెలీదా, గోల్డ్ కావాలని తెలీదా. మన ఇంట్లో మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి, ఒక 50 years వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్న ఫుడ్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి వస్తాయని తెలీదా, వాళ్ళకి సడన్గా ఏదో ఒక హార్ట్ అటాక్ లాంటివో ఏదో ఒక ప్రాబ్లం లాంటిదో రావచ్చు. బేసిక్ కదా, మనందరికీ తెలుసు.
కాబట్టి ఆ టైంలో మన దగ్గర ఎమర్జెన్సీకి మన దగ్గర చేతిలో ఒక 3,00,000 5,00,000 చూపించడానికి మనకి ఉండాలని చెప్పి మనకు తెలీదా? తెలుసు. కానీ ఆ రోజు ఏమనుకుంటాం, మా నాన్నకు చూపించడానికి లేవు అనుకుంటాం. లేదా సడన్‌గా మన ఇంట్లో ఎవరికన్నా యాక్సిడెంట్ అయింది చూపించాలి. తెలీదా? ఈ రోజు బాగున్నాము. లైఫ్‌లో ఎవ్వరికైనా ఒక్కసారన్నా ఏదో ఒక ప్రమాదం జరగకుండా ఉంటుందా? ఫ్యామిలీ మొత్తం మీద చూసుకుంటే ఎవరో ఒక్కళ్ళకన్నా ఏదో ఒకటి అన్ఎక్స్‌పెక్టెడ్ జరుగుతుంది. అది మనకు తెలీదా? తెలుసు. సో, ఎన్ని మనకి తెలుసు, అన్నీ తెలిసినా సరే వాటన్నిటి గురించి మనం ఆలోచించము కాబట్టే, రేపన్న రోజుని రేపు చూద్దాంలే అని అనుకుంటాం కాబట్టి, ఈ రోజు గురించి చూస్తూ, ఈ రోజు ఖర్చులు పెడుతూ, ఈ రోజు డబ్బు వృధా చేస్తున్నాం కాబట్టి, రేపటి గురించి ఆలోచించకుండా, ఆ రేపన్నది ఈ రోజుగా మారిన తరువాత దాని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, ఇప్పుడు సేవింగ్స్ చేయకుండా పిల్ల పెళ్లి టయానికో, చదువుల టయానికో, ఎమర్జెన్సీగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, మన పెద్దవాళ్ళకి పేరెంట్స్‌కి బాగోనప్పుడు, అప్పుడు డబ్బు ఉండక వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కువ వడ్డీలకు మనకి డబ్బులు ఇస్తుంటే, లేదా మన దగ్గర ఉన్న ఇంకేదైనా చిన్న కొంచెం గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ తీసుకువెళ్ళి మనం బ్యాంకులో పెట్టేసి ఇంట్రెస్ట్‌కి తెచ్చుకుంటాం అనమాట. అంత అవసరం ఏముంది? ఇవన్నీ మనకి జరుగుతాయని ముందే తెలుసు. ఫ్యూచర్ ఇలానే ఉంటుందని ఎవరు చెప్పలేకపోతామంటారు. కానీ మనకి ఈరోజు తినడానికి తిండి కావాలన్నది ఎంత నిజమో, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఫ్యూచర్‌లో జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో అన్నది కూడా అంతే నిజం. అవన్నీ మనకి తెలిసి కూడా వాటి కోసం మనం ఇప్పటి నుంచి ముందుగానే ప్లాన్డ్‌గా లేకపోవడం వల్లనే మనం ఈరోజు స్ట్రగుల్ అవుతున్నాం అన్నమాట. ఆ రోజు మనకు ఆ ప్రమాదం వచ్చినప్పుడు ఈ రోజు నుంచి రూపాయి కూడబెట్టో ఏదో ఒక విధంగా మనం కొంచెం పెట్టుంటే, ఆ రోజు మనం అప్పులు చేసి అధిక వడ్డీలకు డబ్బులు తేవడం, గోల్డ్ పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవడం, హౌస్ లోన్స్, వడ్డీలు, చక్రవడ్డీలు ఇన్ని కట్టాల్సిన అవసరం రాదనమాట. సో, వాటన్నిటికీ ప్రాబ్లమే మనకి పర్టికులర్ ప్లానింగ్ లేకపోవడం. సో, అన్ని డబ్బు సమస్యలు అధిగమించాలి అంటే 12 పాయింట్స్ మనందరికీ కూడా ఐడియా ఉండాలన్నమాట. ఫస్ట్ చూసుకోవాల్సింది మన శాలరీ ఎంత? అసలు మనం ఎంత సంపాదిస్తున్నాం? మీరు 10,000 అంటే జాబ్ చేసనే కాదు, ఏదో ఒక పని చేస్తాం కదా, రోజువారీ కూలియో, వీక్లీ శాలరీయో, మంత్లీ శాలరీయో వస్తుంది. సో, మనకు అసలు ఎంత వస్తున్నాయి? కనీసం మనకు ఒక 10,000 వస్తున్నాయా, 20,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి. అసలు మన శాలరీ ఎంత అన్నది తెలియాలి. తర్వాత మన ఖర్చులు ఎంత? 10,000 శాలరీ వస్తుంటే 10,000 మన ఇంట్లో ఖర్చులకే పోతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. లేదు 1,00,000 సంపాదిస్తున్నాం, 1,00,000 సంపాదిస్తుంటే అందులో మన ఖర్చులకు ఎంత పోతున్నాయి అన్నది సెకండ్ చూసుకోవాలి. తర్వాత మన అవసరాలు ఎంత? ఖర్చులు వేరు, అవసరాలు వేరు. ఇప్పుడు 10,000 మీకు వస్తే 10,000 మీరు నెల మొత్తానికి మీకు మొత్తం ఖర్చు చేసేసారనుకోండి, అది ఖర్చు అయితే. కానీ ఈ ఖర్చుల్లో కొన్ని మాత్రమే అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 మాత్రమే మీకు ఈ రోజుకు కావాల్సినవి అవి ఉంటాయి. అనవసరంగా మీరు ఒక 1,000 రూపాయలు అనవసరం ఆట మీద పెట్టుంటారు, అది ఖర్చు అవుతుంది అనమాట. అంటే అవసరమైనవి ప్లస్ అనవసరమైనవి కలిపితే వచ్చేది ఖర్చు. కాబట్టి ఖర్చు ఎంత చేస్తున్నాం, అసలు ఆ ఖర్చులో మన అవసరాలు ఎంత అన్నది చూసుకోవాలి. తర్వాత మన బాధ్యతల కోసం ఎంత? ఇప్పుడు నేను చెప్పాను, మన ఇంట్లో పిల్లలు ఉన్నారా, వైఫ్ ఉందా, హస్బెండ్ ఉన్నారా, పేరెంట్స్ ఉన్నారా. సో, మన బాధ్యతలు అంటే మన ఇంట్లో ఉన్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళకి రేపటి కోసం రాకపోతున్నారు. అంటే పిల్లలు ఉన్నారనుకోండి, పెళ్లి చేయాలి, చదివించాలి, వాళ్ళకంటే ఏదైనా కొనాలి అన్నది మన బాధ్యతలు. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోలేదు కట్టాలి, వైఫ్ ఉన్నారు బాగా చూసుకోవాలి, హస్బెండ్ ఉన్నారు బాగా చూసుకోవాలి. సో, ఇవన్నీ మన బాధ్యతలే కదా. వాటన్నిటి కోసం మనకి ఎంత అవుతుంది అన్నది ప్లానింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా మనం చూసుకుంటున్నాం ఎంత కావాలి అన్నది. తర్వాత ఎప్పుడు అందరి కోసం చేసి మన కోసం మనం చేసుకోకపోయాము అంటే అలసిపోతాము, చెయ్యాలి అన్నది ఉండదన్నమాట. సో, అందరి కోసం చేయడంతో పాటు మన కోసం కూడా, మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా లైఫ్లో కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. అంటే ఏం లేదు, చిన్న వస్తువులు, నాకు చిన్న వస్తువులు కావాలి, ఎక్కడికన్నా సరదాగా ఒక 5,000 ట్రిప్, 10,000 ట్రిప్ వెళ్ళాలని లైఫ్లో ఎప్పుడన్నా ఒకసారన్నా, ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చూడాలని, ఇట్లాంటి. సో, మన కోసం ఎంత, మనకు అలాంటి ఏమైనా చిన్నవి అన్నా ఉన్నాయా మనం తీర్చుకోలేకపోయినవి అలాంటివి. అండ్ ఈ రోజుకి ఎంత కావాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ రోజుకి ఎంత కావాలి అంటే, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత అయితే అంత. ఈరోజు తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ప్లేస్ కావాలి. సో, ఈ రోజు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో బతకడానికి అయితే ముందు ఎంత కావాలి. తర్వాత రేపటి అవసరాలు ఏంటి? ఇందాక చెప్పాను కదా, రేపు అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ చేయాలా, అవి నా అవసరం, రేపు రాబోయే అవసరం. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రాబోతున్నాయి, అది మనకు తెలుసు. సో, ఆ అవసరం. సో, ఇవన్నీ రేపటి అవసరాలు. అవి ఏంటి? ఫస్ట్ ఇంట్లో ఉన్నది ఎంతమంది, వాళ్ళకి రాబోతున్న అవసరాలు ఏంటి, మనం ఊహించకుండా ఊహించాల్సిన రేపటి అవసరాలు ఏంటి, అండ్ వాటి కోసం మనకి ఎంత కావాలి. ఇప్పుడు అమ్మాయి పాప పెళ్లి ఉంది ఒక 5 ఇయర్స్లోనో 10 ఇయర్స్లోనో, లేదంటే ఇంకొక 5-10 ఇయర్స్లో ఇంట్లో పేరెంట్స్ రిటైర్మెంట్ అయిపోతారు. సో, వాళ్ళకి చూసుకోవడానికి ఇలా. సో, రేపటి అవసరాలు ఏంటి, ఆ టైంకి మనకు కావాల్సింది ఎంత. సో, రేపటికి మనకు అంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాప పెళ్లి టైంకి ఒక 5 lakhs కావాలి అనుకుందాం, ఒక 5 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో. సో,
మన అవసరం పాపకు పెళ్లి చేయడం, దానికోసం కావాల్సింది ఒక 5 lakhs. ఇప్పుడు ఎంత పొదుపు చేయాలి అంటే ఈ రోజు నుంచి రేపటి ఈ అవసరం కోసం మనం పొదుపు చేయాల్సిన అమౌంట్ ఎంత 5 lakhs, ఇది తెలియాలి. తర్వాత ఈ రోజు కోసం మన సంపాదన సరిపోతుందా లేదా. ఈ రోజు అంటే ఈ రోజు రేపు అంటే ఈ ఒక సంవత్సరం వరకు లేదంటే ఒక నెల వరకు బతకడానికి మన సంపాదన సరిపోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వస్తున్నాయి అన్న కదా, మనకు వస్తున్న ఈ 10,000 ఈ రోజు ముందు రేపటి గురించి కంటే ముందు ఈ రోజు అవసరాలకి ఫస్ట్ సరిపోతుందా లేదా. అంటే 10,000 కూడా సరిపోక ఇంకొక 2,000 5,000 మనం బయట నుంచి ప్రతి నెల అప్పులు తెస్తున్నామా అన్నది చూసుకోవడం అన్నమాట. సో ఈ రోజు కోసం ముందు మన సంపాదన సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఎంత ఎక్స్ట్రా మనం పెడుతున్నాము. నెక్స్ట్ ఓకే, ఈ రోజుతో అయిపోయింది. నెక్స్ట్ రేపటి కోసం మనం ఎంత సేవింగ్స్ చేయాలి, వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, పాప పెళ్ళి ఉంది, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, వాటి కోసం మనకి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది, వాటి కోసం మనం ఎంత సేవింగ్స్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని తెలియాలి. తర్వాత ఇంకా ఎంత సంపాదించాలి. సో మీకు ఈ రోజు కోసం మీకు ఎంత కావాలో ఐడియా ఉంది, రేపటి కోసం ఏం కావాలో ఐడియా ఉంది. సో ఈ రోజు కోసం మీకు వస్తున్న 10,000 సరిపోయే, రేపటి కోసం మీరు అంటే ఇప్పుడు నేను చెప్పిన పెళ్ళి, పిల్లలు, హెల్త్, బాధ్యత వీటన్నిటి కోసం నెల నెల ఒక 5,000 సేవింగ్స్ అన్నవి చేయాలి. ఇది మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టార్గెట్ అనుకుందాం. అంటే 10,000 శాలరీ వస్తుంది, ఇంకొక 5,000 ఉంటే కానీ మీరు రేపటి బాధ్యతలు కూడా తీసుకోలేరు. లేరా 10,000 వస్తుంది, ఇంకా ఈ 10,000 సరిపోక అప్పులు చేస్తున్నారు 2,000. అంటే మీకు ప్రజెంట్ ఈ రోజు బాధ్యత తీర్చుకోవాలంటే ఇంకో 2,000 ఎక్స్ట్రా కావాలి. సో మీకు ఇంకా ఎంత కావాలి, సో ఇంకా ఎంత సంపాదించాలి, దానికోసం ఏం చేయాలి అంటే మీకు వస్తున్న 10,000 20,000 లక్ష సరిపోవట్లేదు, ఈ రోజు కోసం సరిపోవట్లేదు, 2,000 బయట అప్పు తెస్తున్నారు. ఆ అప్పు తేకుండా ఉండాలి అంటే దానికోసం మనం ఇంకా ఎంత సంపాదించాలి అంటే ఏం చేయాలి. లేదా ఈ రోజు కోసం సరిపోతున్నాయి కానీ రేపటి బాధ్యతల కోసం 5,000 కానీ 10,000 కానీ నెలకి సేవింగ్స్ చేస్తే కానీ నేను అప్పుడు ప్రశాంతంగా ఉండలేను అనుకున్నారా, అప్పుడు ఆ 5,000 కోసం 10,000 కోసం ఎంత సంపాదించాలో తెలిసింది కాబట్టి దానికోసం ఏం చేయాలి. చాలా పార్ట్ టైం జాబ్స్ చెప్పాము, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పాము, మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో అలా ఏది మనం ట్రై చేయగలం, ఒక్కొక్కరికి ఒక్కటి సెట్ అవుతుంది కదా అది. నెక్స్ట్ సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి. సో శాలరీ వస్తుంది, మనకంటూ కొంత వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, అందులో నుంచి ఎంత సేవింగ్స్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో 10,000 వచ్చింది, 8,000 ఖర్చులకు పోతున్నాయి, మిగిలిన 2,000 ఎక్కడ సేవింగ్స్ చేయాలి, లేదా రేపటి కోసం వాటిని ఇన్వెస్ట్ ఎలా చేయాలి. సో ఇవి తెలియాలన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఈ 11 పాయింట్స్ ఐడియా పెట్టుకోండి, దాని ప్రకారం ఒక ప్రాపర్ ప్లానింగ్ అన్నది ఒక బుక్ లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఈ 12 పాయింట్స్ 11 పాయింట్స్ ఏమైతే చెప్పామో అవి మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రెజెంట్ ఎంత కావాలి, ఫ్యూచర్ ఎంత కావాలి అని డిసైడ్ చేసుకోండి. సో ఈ రోజు వాటి కోసం మనకు కావాల్సింది ఇది, మనకైనా కానీ ఫుడ్ కావాలి, ఉండడానికి ప్లేస్ కావాలి, మనకి చదువు ఉండాలి, మన హెల్త్ బాగుండాలి, అండ్ మన ఇంట్లో ఉన్న పిల్లలు, వైఫ్, హస్బెండ్, పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కావాలి. సో వీటన్నిటి కోసం ఇప్పుడు మనీ ఉన్నాయా లేదా. అండ్ ఫ్యూచర్లో మనకు రాబోతున్న ప్రాబ్లమ్స్, రేపు అన్న రోజు కూడా ఈ రోజు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. రేపు అంటే ఒక 5 years తర్వాత 10 years తర్వాత మన ఫుడ్ తినాల్సిందే, బట్టలు వేసుకోవాల్సిందే, ఉండాల్సిందే, అప్పటికి కూడా పిల్లలు ఇంకా ఉంటే వాళ్ళది చదువు ఉండాల్సిందే, హెల్త్ ఉండాల్సిందే. సో రేపు అనగా ఈ రోజు ప్లస్ ఇవన్నీ కూడా రేపు మనకి రాబోతున్నాయి, ఇవన్నీ అందరి లైఫ్లో జరగబోయాయి. ఇవంటే హైయర్ స్టడీస్, మ్యారేజ్, గోల్డ్, ప్రాపర్టీ, రిటైర్మెంట్, మెడికల్ ఎమర్జెన్సీ, సో ఏవైనా కానీ ఇవి రాబోతున్నాయి. కాకపోతే ఎవరికి ఎప్పుడు వస్తాయి అన్నది తెలియదు. ఇప్పుడు నా లైఫ్లో పాండమిక్ టైంలో నాకైతే కొంచెం మా పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, సడన్గా వచ్చింది, చాలామందికి వచ్చింది, అదంతా అన్ఎక్స్పెక్టెడే కదా. కానీ మన దగ్గర కొంచెం అమౌంట్ సేవింగ్స్ ఉంటే యూజ్ అవుతుంది. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఒక 1 yearలో ఏదైనా ఒక అకేషన్ ఉంది అనుకోండి, అప్పుడు నాకు మనీ కావాలి. లేదు ఇంకొంతమందికి ఎవరికన్నా ఒక 5 years తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు అనుకుందాం, లేదు అంటే 2 yearsలో పిల్లల ఎడ్యుకేషన్ కావాలి. సో కొంతమందికి 2 years తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, కొంతమందికి 5 years కావాలి. ఎప్పుడైనా కానీ టైం మారచ్చు. నా లైఫ్లో 2 years ముందే వచ్చేసి ఉండొచ్చు, మీ లైఫ్లో 3 years తర్వాత జరగచ్చు. ఆ విషయం ఏదైనా కానీ పెళ్ళిళ్ళు జరగడం, పిల్లలు పుట్టడం, వాళ్ళ అవసరాలు, కోరికలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కామన్, అవన్నీ కూడా కామన్ కాబట్టి సో రేపటి కోసం ఏం చేయాలి. సో ఈ ప్లానింగ్ ఉంది అంటే అప్పుల కోసం ఆ రోజు మనము తిప్పలు పడి బయట ఇంట్రెస్ట్లు తెచ్చుకోకుండా ఉంటామన్నమాట. ఈ రోజు ప్లానింగ్ ఉంటే రేపటి కోసం బాగుంటుంది. సో ఈ రోజుకి ఎంత కావాలి, రేపటికి ఎంత కావాలి, ఈ రోజు అవసరాలు ఏంటి, రేపటి అవసరాలు అనేవి చూసుకోవాలి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.